హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో చెన్నై స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అయిన కొత్తు పరాటాని ఎలా చేయాలో చూసేద్దాం. యాక్చువల్గా దీన్ని పరాటాలతో చేస్తారండి. ఇప్పుడైతే మనం మిగిలిపోయిన చపాతీలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందంటే నమ్మండి. ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కనుక ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనికి మీ కారానికి సరిపడా ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక 2 టమాటాలని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తని గుజ్జులా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత చూస్తే కనుక టమాటాలు అనేవి బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయండి. ఇలా టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గిన తర్వాత దీనిలోనికి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నానండి. అంటే మనం తీసుకున్న చపాతీ క్వాంటిటీని బట్టి మనం ఎగ్స్ని వేసుకోవచ్చు అనమాట. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఫ్రై చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 చపాతీలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చపాతీ ముక్కలన్నిటినీ కూడా ఈ ఎగ్ ఫ్రైలోనికి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ ఎగ్ మసాలా అంతా కూడా చపాతీలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఎగ్ మసాలా అంతా కూడా చపాతీలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చపాతీలని ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అంటే మొత్తం మసాలా అంతా కూడా వాటికి బాగా పట్టి చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చెన్నై స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అయిన కొత్తు పరాటా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందంటే నమ్మండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.